న్యూస్ 360 ప్రచురించిన కన్న కొడుకుల కర్కసత్వం అనే కథనం ఆ కొడుకులకి తన తల్లి గుర్తొచ్చేలా చేసింది. విశాఖ జిల్లా కంచరపాలెం చెందిన తల్లిని కొడుకులు వదిలేయడంతో స్థానిక కార్పొరేటర్ సాయంతో న్యూస్ 360 వృద్ధాశ్రమంలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే న్యూస్ 360 ప్రచురించిన కథనానికి ఆమె కొడుకు స్పందించాడు. ఇక నుంచి తన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని అందరి సమక్షంలో వాగ్దానం చేసి తన ఇంటికి తీసుకెళ్లాడు. వృద్ధురాలిపై ప్రత్యేక శ్రద్ధ చూపి తన కొడుకును మార్చేందుకు కృషి చేసిన న్యూస్ 360కి అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు ఆవిడ హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉంటారు. అక్కడ బయట వాళ్ళైనా కూడా బాగా చూసుకుంటారు. ఆవిడికి సమయంలో ఏం కావాలి చెప్పండి, అంతే. నీకు చూసిన ఎవరో ఒకరు పడుకున్నాడు అనుకోవాలి, దగ్గర లేదనుకో ఏంటంటావు? ఏంటి నిర్ణయం? ఈరోజు అంటారు కానీ తర్వాత చూడరు అంటున్నావా? సరే సరే ఉదయం వచ్చి అడిగానండి, ఆవిడ అడిగాను. జాయిన్ చేయాలనుకోని ఈవిడ కోసం చాలా బాధపడ్డాం, కాల్స్ చేయడం. నిజంగా కొడుకే. పాత వాళ్ళ కోసం వీళ్ళ దగ్గర మాట్లాడాలి చూడలేదంటే మీరు బాధపడతారు. చూసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నాయి. వాళ్ళు నువ్వు హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. హ్యాపీగా ఉండండి, ఏం ఆలోచనలు పెట్టుకోవద్దు. రాలేని వాళ్ళ కోసం అస్సలు ఆలోచించొద్దు. ఈవిడే కూతురు, ఈవిడే కోడలు మీకు, అంతే. ఉంటారా లేదంటే వృద్ధాశ్రమంలో జాయిన్ అవుతారా? జాయిన్ అవుతానమ్మా. ఎందుకు ఇక్కడ మరి మీ కోడలు వచ్చారు చూసుకుంటాను అంటున్నారు కదా? చూసుకుంటే నేను ఉంటానమ్మా, వాళ్ళిద్దరూ చూసుకుంటే ఉంటాను. అంటే మీరు అక్కడికి వెళ్ళాలనే నిర్ణయించుకున్నారా? అంతేనమ్మా. వృద్ధాశ్రమంలో జాయిన్ అవుతారు మీ ఇష్టపూర్వకంగా? జాయిన్ అయిపోతాను. ఈ బాధలన్నీ తగ్గాక నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఉండలేనమ్మా. రెండో కోళ్ళు చూడదమ్మా, ఈ అమ్మాయే చూడాల. అన్ని బాధలు ఈవిడే పడాల. ఎవరికి ఏ బాధ లేకుండా మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? అది అది మంచిది కదమ్మా. ఆ అమ్మ గెంజి పోసి ఒకటి కోసుకుంటే చాలమ్మా. మరి దొడ్లో ఆడది వెళ్దామా? అన్నీ చెప్తే చెప్పిందంటారు. అమ్మాబోయ్, దాంతో నేను చాలేనమ్మా. వీళ్ళు చూస్తే ఉంటానమ్మా. ఆవిడ కాడికి వెళ్ళాలంటే నేను వెళ్ళను.